అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ ఒక కీలకమైన అప్డేట్ అయితే వెలువడనుందండి. ఆ అప్డేట్ ఏంటి, రైతులకు ఎప్పటి నుంచి ఈ డబ్బులు పడబోతున్నాయి, రైతులు ఏమేం చేస్తే ఈ పథకం యొక్క డబ్బులు పూర్తిగా వాళ్ళ ఖాతాలోకి చేరుతాయి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అన్నదాత సుఖీభవ రైతన్నలందరికీ రాష్ట్ర ప్రభుత్వం అందించే ఒక గొప్ప కానుక లాంటి పథకమే ఈ అన్నదాత సుఖీభవ పథకం అండి. ఈ అన్నదాత సుఖీభవ పథకము గతంలో రైతు భరోసాగా ఉండేదన్నమాట. రైతు భరోసాగా ఉన్న ఈ పథకంలో 13,500 రూపాయలు రైతులకు సాయం అందించేవాళ్ళు. మన నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినట్టయితే దీన్ని 20,000 రూపాయలు చేస్తాము అని అయితే గతంలో ప్రకటించడం జరిగింది. ఆయన అధికారంలోకి రావడం జరిగింది, ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ పథకాన్ని అమలు చేయడానికి సమయం అయితే ఆసన్నమైందండి. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలల పైనే అయ్యింది. రైతన్నలకు అతి త్వరలో ఈ పథకాన్ని తీసుకురావాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా దీక్షగా ఉన్నారండి. ఈ పథకాన్ని ఎలాగైనా రైతన్నలకు చేర్చాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇది రాష్ట్రం యొక్క లోటు బడ్జెట్లు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని ఎలాగైనా ఈ లోటు బడ్జెట్ నుంచి గట్టెక్కించి రైతన్నలందరికీ ఈ డబ్బుల్ని చేర్చాలి అని అయితే ఆయన అనుకుంటున్నారండి. కాబట్టి మొట్టమొదటగా ఈ పథకాన్ని రిలీజ్ చేయాలని కూడా ఆయన అధికారులకు సూచనలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. రైతన్నలందరూ ఈ పథకం కోసం ఎంతగానో ఎదురు చూడడం జరిగింది. ఖరీఫ్ సీజన్లో ఈ పథకం వస్తుంది అని ఎంతగానో ఎదురు చూశారు. అయితే రబీ సీజన్ కూడా నడుస్తోంది. రబీ సీజన్ కూడా దాదాపుగా మిడిల్కి వచ్చేసింది. ఇక రబీ సీజన్ కూడా ఎండ్ అయ్యే టైం వచ్చేసింది. అతి త్వరలోనే ఈ డబ్బులు అయితే రైతన్నల ఖాతాలోకి అయితే చేరుతున్నాయి. ఈ అన్నదాత సుఖీభావ ద్వారా 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని రైతన్నలందరికీ అందించడం జరుగుతుందన్నమాట. ఈ 20,000 రూపాయల ఆర్థిక సాయం వచ్చేసి మనకు 2 పథకాల ద్వారా రావడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అందించే 14,000 రూపాయల సాయం అన్నదాత సుఖీభావకు రావడం జరుగుతుంది. ఇక మిగిలిన 6,000 రూపాయల సాయం కేంద్రం నుంచి PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన తరఫున రావడం అయితే జరుగుతుందండి. ఈ అన్నదాత సుఖీభావ కింద 14,000 రూపాయలు ఏవైతే ఉందో ఈ 14,000 రూపాయలు మనకు 3 విడతల్లో అందిస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందండి. మనకు PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు కూడా 3 విడతల్లో అందించడం జరుగుతుంది. PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన వచ్చేసి 2 విడతలు అయితే ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి. 17వ విడత, 18వ విడత. ఇక 19వ విడత వచ్చేసి ఫిబ్రవరి 24వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే బీహార్లో విడుదల చేయనున్నారు. ఈ బీహార్లో విడుదల చేయబోతే డబ్బులు మనకు 2,000 రూపాయలు రావడం జరుగుతుంది. మొత్తం 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా వచ్చేస్తుందన్నమాట. అయితే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి రైతన్నలందరూ, మనకి అన్నదాత సుఖీభావకు సంబంధించి 20,000 రూపాయలు రావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకానికి అప్లై చేసుకోవాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి అప్లై చేసుకోవాలి. రెండిటికి కలిపి మాత్రమే 20,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు PM కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి చివరి విడత ఆ 2,000 రూపాయలు వచ్చినట్టయితే మొత్తం 6,000 రూపాయలు కేంద్రం నుంచి వచ్చేసినట్టు అవుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 14,000 రూపాయలు 3 విడతల్లో అయితే ఇస్తాము అని అయితే రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందండి. మొదటి విడతగా 7,000 రూపాయలు అయితే రిలీజ్ చేయబోతున్నారు. 7,000 రూపాయలు ప్లస్ 2,000 రూపాయలు మొత్తం 9,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే చేరబోతోందండి. ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతన్నలకు ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉంటారో అటువంటి రైతన్నలందరికీ ఈ అన్నదాత సుఖీభావ ద్వారా సహాయాన్ని అయితే అందించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. మన నారా చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి 20వ తేదీన క్యాబినెట్ సమావేశం అయితే చేయబోతున్నారు. ఈ క్యాబినెట్ సమావేశంలో దీనికి సంబంధించి చర్చ అయితే జరుగుతుంది. ఈ చర్చించడం జరిగిన తర్వాత మనకు ఈ డేట్ని అయితే ఫిక్స్ చేస్తారు. ఈ డేట్ వచ్చేసి మనకు
జూన్ లోపుగా ఉంటుందండి. జూన్ లోపుగా ఉంటుంది. మనకు అతి త్వరలోనే దీన్ని అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు. కొత్తగా ఎవరైనా అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకోవాలి అంటే అటువంటి వాళ్ళకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించబోతోందండి రాష్ట్ర ప్రభుత్వం. మనకొచ్చేసి రూ. 14,000 రాష్ట్ర ప్రభుత్వం తరపున అయితే రావడం జరుగుతుంది మొత్తంగా అన్నదాత సుఖీభవలో. ఈ రూ. 14,000కి బడ్జెట్‌లో సమావేశాలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 24వ తేదీన ఈ బడ్జెట్ సమావేశాలైతే ప్రారంభం కాబోతున్నాయి, అసెంబ్లీ సమావేశాలు. మార్చి 3వ తేదీన మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్‌నైతే ప్రవేశపెట్టబోతున్నారండి. ఈ బడ్జెట్‌లో ఈ అన్నదాత సుఖీభవకి సంబంధించి నిధులనైతే కేటాయించడం జరుగుతుంది. గత బడ్జెట్‌లో 4,500 కోట్లు మంజూరు చేయడం జరిగింది, కేటాయించడం జరిగింది. అయితే ఈ ఈ డబ్బులైతే ఈ డబ్బులు రైతుల ఖాతాల్లోకి అయితే చేరలేదండి. ఈ పథకం అయితే మొదలు కాలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పథకం అయితే మొదలు కాలేదు. అయితే ఈసారి ఖచ్చితంగా మొదలవ్వబోతోందనమాట. ఈ పథకం వచ్చేసి మనకు ఈ ఫిబ్రవరి నుంచి 24వ తేదీన మనకు కేబినెట్ సమావేశం జరుగుతుంది కదండీ! కేబినెట్ సమావేశం జరిగిన తర్వాత రైతన్నల దగ్గర నుంచి కొత్తగా ఉన్న వాళ్ళకి అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. ఇక పాత వాళ్ళకు రైతు భరోసా తీసుకుంటున్న వాళ్ళకు డైరెక్ట్‌గా డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్‌ఫర్ కింద వాళ్ళకు డబ్బులైతే వేయడం అయితే జరుగుతుంది. అయితే ఎన్ని ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే వేస్తారు అనేది ఇంకా మనకు విధి విధానాలైతే ప్రకటించనున్నారండి. ఈ విధి విధానాలు వచ్చేసి మనకు అతి త్వరలో ఫిబ్రవరి 24 తేదీన మనకు రిలీజ్ అయితే చేయబోతున్నారు. ఫిబ్రవరి 24వ తేదీన విధి విధానాలు విడుదల చేయడం జరుగుతుంది. జియో కూడా రిలీజ్ చేస్తారు. జియో రిలీజ్ అయిన వెంటనే మనకు ఈ అన్నదాత సుఖీభవకు సంబంధించిన డీటెయిల్స్ అయితే పూర్తిగా రావడం జరుగుతుందండి. ఇప్పుడు నేను మళ్ళీ మీకు వీడియో చేసి తప్పకుండా చెబుతాను. రైతన్నలందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ అన్నదాత సుఖీభవ పథకం అయితే అతి త్వరలోనే మనకు రిలీజ్ కాబోతోందండి. ఈ ఫిబ్రవరి 24 పైన అయితే మనకు దీనికి సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే వెలువడనున్నాయి. ఇదండి మనకు అన్నదాత సుఖీభవకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైకు, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.